శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర చైత్ర బహుళ చవితి శనివారం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు ఏప్రిల్ 27, 2024 తేదీ. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7:21 వరకు ఉంది. వజ్యం ఉదయం 8:06 అయితే 9:44 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం. ఎవరికి తారాబలం కుదురుతున్నాం మనం పరిశీలించినట్లయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం కలుగుతుంది, ఆరోగ్య భాగం కలుగుతుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది. కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వల్ల ధనాదాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీయ చేత తెలియడం జరుగుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వారి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తులారాశిలో జరిగిన వాళ్ళకి గత 2 రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం చేకూరుతుంది, ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ధనవ్యయం కలుగుతుంది, ఆరోగ్య భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజ్యానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వాటికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యంతో ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖలకు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే సమస్త ఆయుర వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాతీయ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు శనివారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసంబలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ చేత తెలియడం జరుగుతుంది. అలాగే ఈరోజు లేత నిజ వస్త్రాలు కానీ లేదా దాడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వసంబలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ చేత తెలియడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 6, 8, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కనుక మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గోలవరమాగ.